హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ24 స్టూడియోస్. నేను మీ శ్రీ సత్య. ఈరోజు మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం అయితే తీసుకొచ్చాను. అదేంటంటే మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు ఎక్కడ చూసినా ఆగడం లేదు. 7 రోజుల చిన్న పిల్ల నుంచి 70 ఏళ్ల ముసలిమామ దాకా ఎప్పుడు ఏదో ఒక అత్యాచారం అని మనం వింటూనే ఉన్నాం. ఎటు చూసినా ఆడపిల్ల మీద అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఆడపిల్లలకి ఎక్కడ సేఫ్టీ లేకుండా పోతుంది. అలాంటి ఆడపిల్లల కోసం కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ఒక పెద్దపీట వేసింది. సురక్ష అనే ఒక యాప్ని తీసుకువచ్చి ఆడపిల్లల ప్రయోజనాల గురించి, ఆడపిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, ఆడపిల్లలకు జరుగుతున్న అన్యాయాల గురించి, ఆడపిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాల గురించి ఏదైనా ప్రమాదం ఉంటే ఈ సురక్ష యాప్లో మనం చెప్పడానికి హోంమంత్రి అనిత ప్రవేశపెట్టారు. కూటమి ప్రభుత్వంలో ఆడపిల్లలపై ఎటువంటి అఘాయిత్యాలు జరగకూడదని ఈ సురక్ష యాప్ని తీసుకురావడం జరిగిందని ఆమె అన్నారు. మార్చి 8వ తేదీన మహిళా దినోత్సవం సందర్భంగా ఈ యాప్ను ప్రజల్లోకి తీసుకురావాలని చెప్పి ఆమె సూచించారు. అలాగే పోలీసులకు ఈ విషయంపై, ఈ సురక్ష యాప్పై అవగాహన కావాలని, పోలీసుల దగ్గర నుంచి ప్రతి ఒక్క మహిళ ఈ యాప్ను వేసుకునే వారికి అవగాహన తెలియాలని హోమ్ మినిస్టర్ అనిత సూచించారు. అలానే ప్రతి మహిళ ఫోన్లోని ఈ యాప్ ఉండాలని ఆమె అన్నారు. ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం మహిళలు ఏదైనా ఒక వ్యక్తి వల్ల ఇబ్బంది పడుతున్నారని తెలిసింది అంటే ఆ వ్యక్తిపై వెంటనే పోక్సో కేసు నమోదు చేసి వెంటనే శిక్షించాలని హోంమంత్రి అనిత సూచించారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు ఎటువంటి అన్యాయం జరగకూడదని ఆమె అనుకున్నానని, అందువలని ఈ యాప్ సురక్ష యాప్ను చంద్రబాబు గారు, జనసేన కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ఆమె కొనియాడారు. అసలు సురక్ష యాప్ లో ఏముంటుంది, సురక్ష యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 112, 181, 1098 తదితర హెల్ప్ లైన్ నెంబర్లపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని హోంమంత్రి అనిత అన్నారు. నేరాలు జరిగే ఆస్కారం ఉన్న ప్రదేశాల్లోని, ఎవరు ఎక్కువ లేని ప్రదేశాల్లో సీసీ కెమెరాల నిఘా పెట్టాలని ఆమె కొనియాడారు. పోలీస్ రంగంలో డ్రోన్ల వినియోగం పెంచాలని ఆమె అన్నారు. సామాజిక మాధ్యమాల్లో మహిళలపై దుష్ప్రచారాలు, బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా పోలీసు బృందాలను కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అన్నారు. సురక్ష యాప్ దిశ యాప్ కన్నా చాలా గొప్పదని, సురక్ష యాప్ వల్ల ఎప్పుడూ మంచే జరుగుతుంది కానీ ఏ ఆడపిల్లకు ఎటువంటి అన్యాయం జరగదని ఆమె కొనియాడారు. సురక్ష యాప్ నిజంగా ఆడపిల్లలకు ఉపయోగం ఉందా లేదా అన్నది మీరు ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీ కామెంట్స్ కోసం మా 24 స్టూడియో ఎప్పుడూ వెయిట్ చేస్తూనే ఉంటుంది. స్టే ట్యూన్డ్ 24 స్టూడియోస్. థ్యాంక్ యూ.